హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సిరి పదమ్మ వెళ్దాము అని పండు సిరిని తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉండగా హరికృష్ణ ఆగు అని గట్టిగా పిలుస్తాడు. ఏంటి బాబు, ఏమైంది అని పండు అడుగుతూ ఉంటాడు. ఈ అమ్మాయి మీ మనిషేనా అని హరికృష్ణ అడుగుతూ ఉంటాడు. అవును బాబు, మా విహారీ బాబు కూతురు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. సిరి, ఇతను నీకు తెలుసా అని చెప్పి హరికృష్ణ అడుగుతూ ఉంటాడు. తెలుసు హరికృష్ణ, ఇతను మా ఇంట్లో అందరికీ నమ్మిన మనిషి అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. కాల్ మీ క్రిష్, నా పేరు హరికృష్ణ అని పిలవద్దు అని చెప్పి హరికృష్ణ చెప్తూ ఉంటాడు. మీ అమ్మ నీ పేరు హరికృష్ణ అని చెప్పింది కదా అని చెప్పి సిరి అడుగుతూ ఉంటుంది. మా అమ్మకు ఇష్టమై హరికృష్ణ అని పెట్టుకుంది. నాకు ఆ పేరుతో పిలిపించుకోవడం ఇష్టం లేదు. నువ్వు ఇంకా బయట వాళ్ళు అందరూ కూడా నన్ను క్రిష్ అనే పిలవాలి అని హరికృష్ణ చెప్తూ ఉంటాడు. ఏంటి బాబు, నీ పేరు హరికృష్ణనా? మా పెద్దయ్య గారి పేరు అని చెప్పి పండు హరికృష్ణ దగ్గరకు వెళ్ళి హరికృష్ణ తలను నిమురుతూ ఉంటాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, నా పేరు క్రిష్ అంటుంటే హరికృష్ణ అంటారేంటి అని చెప్పి హరికృష్ణ అంటూ ఉంటాడు. పండు, ఇతని పేరు హరికృష్ణ, వాళ్ళమ్మ హరికృష్ణ అని పిలుస్తుంటే ఇతనికి మాత్రం హరికృష్ణ అని పిలవటం ఇష్టం లేదంట, క్రిష్ అని ముద్దుగా పిలవమంటున్నాడు అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. హరికృష్ణ అనే పేరుకి చాలా విలువ ఉంది బాబు, నీకు ఆ పేరు గొప్పతనం తెలియదు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. అయితే మీరు ఈ సిరిని హరికృష్ణ అని పిలుచుకోండి, నన్నైతే హరికృష్ణ అని పిలవద్దు, క్రిష్ అని మాత్రమే పిలవాలి అని క్రిష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సిరిని తీసుకొని పండు యమున వాళ్ళ దగ్గరకు వెళ్తాడు. సిరి చేతికి ఏమైందమ్మా అని యమున అడుగుతూ ఉంటుంది. ఏముంది, మనం చెప్తే వినిపించుకోకుండా వెళ్ళిపోయింది కదా అత్తయ్య, ఎక్కడో కింద పడిపోయి ఉంటుంది అని సహస్ర అంటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావే, ఎక్కడి కింద పడ్డావు అని సహస్ర సిరిపై కోప్పడుతూ ఉంటే ఇక యమున సిరి దగ్గరకు వెళ్ళి, సిరి ఎక్కడ కింద పడ్డావమ్మా, చూసుకోవాలి కదా అని చెప్పి అంటూ ఉంటుంది. నాన్నమ్మ, నాకు హరికృష్ణ అనే అబ్బాయి డాష్ ఇచ్చాడు, అందుకే కింద పడిపోయాను అని సిరి చెప్తూ ఉంటుంది. హరికృష్ణనా అని యమున అంటూ ఉంటుంది. అవును, ఆ అబ్బాయి పేరు హరికృష్ణ అంట, కానీ ఆ అబ్బాయికి ఆ హరికృష్ణ అనే పేరు నచ్చలేదంట నానమ్మ, అందుకే క్రిష్ అని పిలవమంటున్నాడు, కానీ వాళ్ళమ్మ ఒప్పుకోవట్లేదు, హరికృష్ణనని పిలుస్తా అంటుంది అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. అది సరే అమ్మా, చేతికి దెబ్బ తగిలిందా, ఈ కట్టెవరు కట్టారు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. హరికృష్ణ వాళ్ళ అమ్మ కట్టింది అని సిరి చెప్తూ ఉంటుంది. అవునా, వాళ్ళు ఎక్కడున్నారో నువ్వు చూసావా, నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తావా అని యమున అడుగుతూ ఉంటుంది. తప్పకుండా తీసుకెళ్తాను నానమ్మ, రండి అని సిరి యమునను తీసుకొని లక్ష్మి దగ్గరకు వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి బీచ్లో ఏబీసీ జ్యూస్ అమ్ముతూ ఉంటుంది. కొంతమంది రౌడీలు లక్ష్మి దగ్గరకు వచ్చి మామూలు ఇవ్వు సిరి అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక లక్ష్మి మామూలు ఇవ్వగానే ఏంటి ఇంత తక్కువ ఇచ్చావు అని చెప్పి రౌడీలు అడుగుతూ ఉంటారు. నా బిజినెస్ వేలల్లో నడవట్లేదు, నేను మీరు కోరుకున్నంత మామూలు ఇవ్వటానికి అని లక్ష్మి అంటుంది. నీ బిజినెస్ వేలల్లో నడవాలంటే మేము చెప్పినట్టు విను, నీకు ఎలాగో భర్త లేడు, నీ కొడుక్కి తండ్రి లేడు, నాకు కూడా పెళ్లి కాలేదు, ఇంకా నేను పెళ్లి చేసుకుంటాను, నీ కొడుక్కి తండ్రి అవుతాను, ఇంత మంచి ఆఫర్ నీకు ఇంకెవరిస్తారు సిరి, ప్లీజ్ సరే అను అని చెప్పి రౌడీలు లక్ష్మిని అంటూ ఉంటారు. ఇక లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. మరోవైపు సిరి యమునని తీసుకొని లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి అలా పక్కకు చూసేసరికి యమున కనిపిస్తుంది. యమునమ్మ ఏంటి ఇటు వస్తున్నారు, యమునమ్మ పక్కన ఉన్న పాప సిరి కదా, ఓ సహస్రమ్మ కూతురు పేరు సిరి అనుకుంటా, సిరి నన్ను చూపించడం కోసమే యమునమ్మను ఇటువైపు తీసుకొస్తుందా అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది. ఇక సిరి యమునను తీసుకొని లక్ష్మి దగ్గరకు వచ్చి ఆంటీ ఆంటీ అని పిలుస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి ముసుగు కప్పుకొని యమున గుర్తుపట్టకుండా యమున వైపు తిరుగుతుంది. ఏంటంటే ఇందాకటి వరకు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడేంటి సడన్గా ముసుగు కప్పుకున్నారు అని సిరి అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా, ఎండలు బాగా ఉన్నాయి కదా అందుకే అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. నానమ్మ, ఈవిడే ఇందాకలా నా చేతికి దెబ్బ తగిలితే తన చీరను చింపి మరీ కట్టు కట్టింది అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. చూడమ్మా, నువ్వెవరో మాకు తెలీదు, మేము ఈ ఊరికి చిన్న పని మీద వచ్చాము, నా మనవరాలు సిరి కింద పడిపోతే నా మనవరాలు సిరికి నీ చీరను చింపి మరీ కట్టు కట్టావంట,
చాలా థ్యాంక్స్ అమ్మా, ఇదిగోమ్మా చీర కొనుక్కో అని యమున లక్ష్మికి డబ్బులు ఇస్తూ ఉంటుంది. వద్దు యమునమ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది. యమునమ్మనా, ఈ పిలుపు మా లక్ష్మి మాత్రమే పిలవగలదు. నా పేరు యమున అని నీకెలా తెలుసమ్మా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. ఇందాకలా సిరి చెప్పిందండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. నేను చెప్పానా, ఎప్పుడు అని సిరి లక్ష్మిని అడుగుతూ ఉంటుంది. ఇందాక చెప్పావు కదా పాప, మర్చిపోయావా అని లక్ష్మి అంటూ ఉంటే, ఏమో గుర్తులేదు అని సిరి చెప్తూ ఉంటుంది. నానమ్మ, మీరు వెళ్ళేటప్పుడు నన్ను పిలవండి. ఈ ఆంటీకి హరికృష్ణ అనే కొడుకు ఉన్నాడు, అతనితో నేను కాసేపు ఇక్కడే ఆడుకుంటాను అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. సరేమ్మా, జాగ్రత్త. చూడమ్మా, నా మనవరాల్ని మళ్ళీ మేము వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకుంటావా అని యమున అడుగుతూ ఉంటుంది. ఎంత మాట, తప్పకుండా మీ మనవరాలు సిరిని జాగ్రత్తగా చూసుకుంటాను అని లక్ష్మి చెప్తూ ఉంటే, సరే జాగ్రత్త సిరి, ఆంటీని ఎక్కువగా ఇబ్బంది పెట్టకు అని యమున సిరిని లక్ష్మి దగ్గర వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు హరికృష్ణ ఒంటరిగా కూర్చొని కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు. అటుగా వెళ్తున్న విహారి హరికృష్ణను చూసి, బాబు ఎవరు నువ్వు, ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏం లేదు అని విహారికి హరికృష్ణ చెప్తూ ఉంటాడు. ఏం లేకపోతే ఇంత కోపంగా ఎందుకు ఉంటావు బాబు, నీ మనసులో బాధ ఏంటో చెప్పు, నీ కష్టం ఏంటో చెప్పు, నేను నీ బాధను నీ కష్టాన్ని పోగొడతాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. నిజమా అని హరికృష్ణ అంటాడు. నిజంగా అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. మా అమ్మ నేను ఏబీసీ జ్యూస్ని అక్కడ సముద్రం దగ్గర అమ్ముతూ ఉంటాము. మామూలు కోసం వచ్చిన కొంతమంది రౌడీలు మా అమ్మను ఇబ్బందికరంగా మాట్లాడారు. మా అమ్మ బాధపడింది వాళ్ళ మాటలకు అని చెప్పి హరికృష్ణ చెప్తూ ఉంటాడు. మీ అమ్మను ఆ రౌడీలు బాధపడుతుంటే నువ్వు ఎలా చూస్తూ ఉన్నావు బాబు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. ఏం చేయమంటారు, నేను చిన్నవాడిని, ఆ రౌడీలను ఏమీ చేయలేవును కదా అని హరికృష్ణ అంటూ ఉంటాడు. మనలో పంతం, పౌరుషం, పట్టుదల ఉంటే మనం ఏమైనా చేయగలము. వాళ్ళు మీ అమ్మను బాధ పెట్టారు, మీ అమ్మ బాధపడుతుంటే నువ్వు చూస్తూ ఉండలేవు కదా, పద ఆ రౌడీల అంత చూద్దాం అని చెప్పి విహారి అంటాడు. నిజమా, నాకు సపోర్టుగా మీరుంటారా అని హరికృష్ణ అడుగుతూ ఉంటాడు. మీ అమ్మను బాధ పెట్టిన వాళ్ళను వదిలిపెట్టము, వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలుసా అని విహారి హరికృష్ణను అడుగుతూ ఉంటాడు. తెలుసు అని హరికృష్ణ చెప్తూ ఉంటాడు. సరే పద వెళ్దాం అని విహారి హరికృష్ణను తీసుకొని రౌడీల దగ్గరకు వెళ్తాడు. రౌడీలు హరికృష్ణను చూసి, రే ఎవర్రా వీడు, వీణెమ్మట పట్టుకొచ్చావు, వీడికి నీకేంటి సంబంధం, మీ అమ్మ వీణేమైనా ఉంచుకుందా అని చెప్పి రౌడీలు అడుగుతూ ఉంటారు. దాంతో విహారి రౌడీ పొట్టలో గట్టిగా గుద్దుతాడు. అప్పుడు హరికృష్ణ కూడా గట్టిగా గుద్దుతాడు. ఇద్దరు కూడా అలా గుద్దేసరికి ఆ రౌడీ వెళ్ళి అంత దూరాన పడతాడు. రేయ్, వాడంటే పెద్దోడు అలా గుద్దాడు, నువ్వేం తింటున్నావురా, మీ అమ్మ ఆ ఏబీసీ జ్యూస్లో అమ్ముతూ నీకు ఏం పెడుతుందిరా, నువ్వు కూడా ఆ పెద్దయిన గుద్దినట్టు గుద్దావు అని చెప్పి రౌడీ హరికృష్ణను అడుగుతూ ఉంటాడు. పంతం, పౌరుషం నాలో ఉన్నాయి, నువ్వు మా అమ్మను బాధ పెట్టావు, నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను, ఆ కోపంతోనే నేను నా పిడికిలి బిగించి మరి నిన్ను గుద్దాను అని చెప్పి హరికృష్ణ చెప్తూ ఉంటాడు. రే, అసలు మీరు మనుషులేనారా, ఒక ఆడది ఒంటరిగా బీచ్లో జ్యూస్లు అమ్ముకొని తన కాళ్ళ మీద తాను నిలబడుతుంటే తన్ని బాధ పెడతారా మిమ్మల్ని అని విహారి రౌడీలను కొట్టబోతూ ఉండగా, సార్ తప్పైపోయింది సార్, ఇంకొకసారి ఆ అమ్మాయి జోలికి వెళ్ళం సార్, మమ్మల్ని వదిలేయండి సార్ అని రౌడీలు అంటూ ఉంటారు. ఇక దాంతో విహారి ఇంకొకసారి ఈ బాబు తన అమ్మను మీరు బాధ పెట్టారని చెప్పాడే అనుకో, మీ శాల్తీలు గల్లంతైతాయి అని విహారి చెప్తూ ఉంటాడు. లేదు సార్, మేము ఇక ఆ అమ్మాయి జోలికే పోము అని రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక హరికృష్ణ విహారి చేతులు పట్టుకొని థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. బాబు ఏంట్రా ఇదంతా అని విహారి అంటూ ఉంటాడు. ఇక మీదట మా అమ్మ జోలికి ఆ రౌడీలు రాకుండా చేశారు, మీకు మా అమ్మను పరిచయం చేస్తాను రండి అని హరికృష్ణ విహారిని తీసుకొని లక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.